नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మీ హెడ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్నా నీదే, నువ్వే వస్తున్నావు అటు నిజానికి నువ్వే అన్నా హాత్ నాకు అవుతావా. స్వాగతం. మరి కష్ట సమయాల్లో సైబరాబాద్ పోలీస్ వెన్నంటి నడిచిన మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. ఇయర్ 2022లో సైబరాబాద్ పోలీస్ ప్రజలతో మమేకమై క్రైమ్ ప్రివెన్షన్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ప్రజలకి అండగా నిలుస్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ వారికి భరోసా కలిగిస్తూ మరి అన్ని రంగాలలో సైబరాబాద్ పోలీస్ ప్రోగ్రెస్ సాధించింది, విజయవంతంగా నిలిచింది. మరి సంవత్సరం పొడుగునా జరిగిన అన్ని పండుగలు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్ గా మరి మనము ముగించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, పోలీస్కి ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసి మరి వెహికల్స్, ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ మాకు బాగా పుష్కలంగా ఇవ్వడం వల్ల ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లోని అక్రాస్ ద బోర్డ్ అన్ని పారామీటర్స్ లో చూస్తే క్రైమ్ రేట్స్ బాగా తగ్గినాయి. మరి ఎక్కడైతే మంచి లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, సైబరాబాద్ కమిషనరేట్లో మనకి చాలా మార్క్వీ ఐటీ ఇండస్ట్రీస్, హెల్త్ హబ్గా, ఫైనాన్షియల్ హబ్గా మరియు ఫార్మా సెక్టర్ హబ్గా కూడా మనకి ఈ సైబరాబాద్ కమిషనరేట్ నిలుస్తూ ఉన్నది. మనకి ఇప్పుడు చూస్తే అన్ని పారామీటర్స్ లో లాస్ట్ 1 year లో సైబరాబాద్ పోలీస్ సిబ్బంది అంటే రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి హోమ్ ఆ రోజు రిపోర్ట్ పంపించినప్పుడు పాసిబిలిటీ అఫెన్సెస్ ఏం జరుగుతుంది, ఎంతవరకు క్రైమ్ పెరిగింది, ఈ విధంగా ఒక అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీ ఆర్గనైజేషన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఒక 52 కేసెస్ లోపల మనం 30 అఫెన్స్ పట్టుకొని దాదాపు 95 lakhs వర్త్ వాల్యూ సీజ్ చేసినాం. దాంట్లో 59 lakhs క్యాష్ కూడా ఉంది. అదే మాదిరిగా 4 ఇంటర్స్టేట్ గ్యాంగ్ మెంబర్స్ 12 మెంబర్స్ మనం దాంట్లో చేసినాం. దాంట్లో నేపాల్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్, విజయవాడ వాళ్ళు ఉన్నారు. చేసి దాదాపు 235 crores గోల్డ్ ఆర్నమెంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. బిసైడ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్. అదే మాదిరిగా చైన్ స్నాచింగ్స్లో కూడా మనము 4.6 crores గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది 13 కేసెస్. దాంట్లో ఒక 3 డిఫరెంట్ అంటే క్రైమ్ రిడక్షన్ కి వెనకాల నేను చూస్తే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉన్నది, బేస్డ్ ఆన్ డేటా అనలిటిక్స్. ఇది సో అది రవీందర్ డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి దాదాపుగా మనం 1209 మందిని పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా చూసినట్లయితే 1079 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఆన్లైన్లో ఈ వేధింపుల నిరోధానికి ప్రత్యేకంగా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆన్లైన్ డెకా ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం 65 మందిని అరెస్ట్ చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. ఇవే కాకుండా 82 ఎఫ్ఐఆర్స్ అలాగే 1306 పెట్టి కేసెస్ కూడా షీ టీమ్స్ వైపు నుంచి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఒక 20 చైల్డ్ మ్యారేజెస్ కూడా మనం ఆపడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ అలాగే రేపు పోక్సో విక్టిమ్స్ కి అన్ని రకాల సహాయం అందించడానికి భరోసా సెంటర్స్ నుంచి మేడ్చల్ మరియు సైబరాబాద్ లో ఉన్నటువంటి భరోసా సెంటర్స్ ద్వారా సపోర్ట్ అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 437 డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ కి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి రీయూనైట్ చేయడానికి సహాయం చేశాము. అంతేకాకుండా 8 డీ అడిక్షన్ కౌన్సిలింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రేపు పోక్సో విక్టిమ్స్ మేడ్చల్ భరోసా జూలై 27న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానిలో ఒక 40 విక్టిమ్స్ కి అన్ని రకాల సపోర్ట్ అందించడమే కాకుండా కాంపెన్సేషన్, లీగల్, మెడికల్ అలాగే కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ కూడా అందించడం జరిగింది. అట్లాగే ఆపరేషన్ స్మైల్ ద్వారా 1072 ఆపరేషన్స్ కండక్ట్ చేసి 1369 మంది పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది. ఇది దేశంలోనే అత్యధికమైన సంఖ్య. 24/7 మన దగ్గర ఆపరేషన్ స్మైల్ ఓన్లీ సైబరాబాద్ కమిషనరేట్ లోనే నడుస్తుంది. ఏహెచ్టియు వింగ్ ద్వారా పీటా యాక్ట్ కేసెస్ బుక్ చేసి 143 కేసెస్ లో 385 మెంబర్స్ ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బోత్ మన స్టేట్ విఐపీస్ అండ్ అబ్రాడ్ నుంచి ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో we have been conducting all the bandobast and route bandobast successfully without any incident. And if you look at the enforcement part, only 2 police stations nunchali, that is Gutta and Shamarpet PS nunchali, we have seized around 454 ganja. Overall juste we have seized around 800 kgs ganja. And alane apart from NDPS Asturia seeds, we have seized 400 kgs, which we got it from other state, అంటే కర్నూలు అండ్ నంద్యాల నుంచి వచ్చే స్పూరియస్ సీడ్స్ అన్ని కూడా మనం పట్టుకున్నాము. అలానే వీ హ్యావ్ కండక్టెడ్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అండ్ ఎస్ఐ ఆస్పిరెంట్స్. అండ్ మన సెలెక్షన్ పర్సంటేజ్ అరౌండ్ 70%. ఎప్పటివరకు అయితే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా 70% మంది కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అండ్ ఒక్కసారి మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ద జోనల్ గ్లాన్స్, టోటల్ ఎఫ్ఐఆర్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2021లో 8683 ఉంటే ఈ ఇయర్ 7284 అయ్యాయి. అలానే యూఐ కేసెస్ కూడా తగ్గాయి. బాడీలీ ఆఫెన్సెస్ అండ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ రేషియో కూడా డ్రాస్టికల్ రెడ్యూస్ ఉంది. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో 30% రిడక్షన్ ఉంది. అండ్ డిటెక్షన్ అండ్ రికవరీ ఈజ్ 19 and 18% రెస్పెక్టివ్లీ. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దర్ ఇస్ ఎ రిడక్షన్ ఆఫ్ 17%. ఇవన్నీ కూడా మనం వేరియస్ ఇనిషియేటివ్స్ వల్ల అయ్యాయి. మనము హాట్స్పాట్ అనాలిసిస్ చేశాము. అండ్ ఎక్కడైతే కొత్త ఏరియాస్ ఎక్స్పాండ్ అవుతుందో హ్యాబిటేట్స్, అక్కడ మనము పాయింట్ బుక్స్, పెట్రోలింగ్, సీసీ కెమెరాస్ అండ్ మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎస్ఐ ఆఫీసర్స్ కావచ్చు, కాన్స్టెంట్ పెట్రోల్స్. అండ్ ఈ సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ కి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని సిపి గారు 4 కొత్త సెక్టార్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్సింగి, రాయదుర్గం, కేపీహెచ్బి, అదేవిధంగా మేడ్చల్ పిఎస్ లిమిట్స్ లో. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 15 ట్రాఫిక్ సెక్టార్స్ అయినవి. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా అన్ని రకాలైనటువంటి సిగ్నల్ వ్యవస్థతో కూడినటువంటి 24 ట్రాఫిక్ సిగ్నల్స్ ని, అదేవిధంగా పాదాచారులకి రోడ్డు దాటడంలో ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని 19 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరం అనేది ఈవెంట్స్ సంవత్సరం కింద చెప్పొచ్చు. ఇనాగ్రేషన్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, టీఆర్ఎస్ పార్టీ ప్లేనరీ కానీ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కానీ, అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి వర్షపాతం, ముఖ్యంగా ట్రాఫిక్ సందర్భంగా చాలా సమయాల్లో కూడా మా సిబ్బంది మొత్తం, ముఖ్యంగా హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ కూడా రోడ్ల మీద ఉండి 24 గంటలు ప్రజల్ని క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇనిషియేషన్స్ లో భాగంగా సిపి గారి సూచనల మేరకు ముఖ్యంగా జంక్షన్స్ మధ్య ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను అడ్రస్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అనేటటువంటి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచే కాకుండా ఇతర రాష్ట్ర పోలీసుల నుంచి కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి.
అదేవిధంగా RTIM సెల్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్, అదేవిధంగా TSIOCOలు చేసినటువంటి ప్రతి నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్ గురించి జరిగినటువంటి కూలంకుషమైనటువంటి విశ్లేషణ కారణంగా యాక్సిడెంట్స్ కు ప్రధాన కారణమైనటువంటి ఓవర్ స్పీడ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ని చాలా తగ్గించగలిగాము. అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ కు ఉన్నటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకొని మేము పెరిఫరల్ ఏరియాస్ అంటే మేడ్చల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, షాద్నగర్, ఆమన్గల్ ఏరియాస్ లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ గా అనాలిసిస్ చేసి అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేయడం ద్వారా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో సిగ్నిఫికెంట్ గా 19% రిడక్షన్ తీసుకురాగలిగాము. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో 1% తీసుకొచ్చాము. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే 2-వీలర్ యాక్సిడెంట్స్ 300. తర్వాత వాటిని చేసేటువంటి క్రిమినల్స్ మీద మనము ట్రాక్ చేస్తూ ఉంటాము. ఇట్ వర్క్స్ అండర్ ది డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ బిలో సిటిజన్. సో ఈ టీమ్ ఏదైతుందో మనకు ఈ 2022లో ఇప్పుడు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1439 కేసెస్ మనము డిఫరెంట్ హెడ్స్లో మనము చేయడం జరిగింది. దాంట్లో 305 పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం, తర్వాత 39 crores చేంజ్ మనకు వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ కానీ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ తర్వాత వాళ్ళ వెహికల్స్ కానీ సీజ్ చేయడం, ఆ టోటల్ వర్త్ మనము లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనం ఎక్కువ చేసుకున్నాం. అదే మాదిరిగా ఈ NDPS కేసెస్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ విషయం అంటే డ్రగ్స్ కానీ NDPS కేసు కానీ మనం 222 డ్రగ్స్ సప్లైస్ మనం ఇంతవరకు ఆపరేషన్ చేయడం జరిగింది మనం 3 జోన్లలో కలిపి. అదే మాదిరిగా 115 కేసులు వీళ్ళ మీద మనం పెట్టడం జరిగింది. ఈ ఇంతకుముందు సార్ చెప్పిన కొకైన్ కానీ, గాంజా కానీ, తర్వాత LSD పేపర్స్ కానీ రకరకాల డ్రగ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ మన దేశంలో ఉన్నటువంటి దాదాపు 23 యూనివర్సిటీల నుంచి అక్రాస్ ఇండియా ఫేక్ సర్టిఫికెట్స్ ఇష్యూ అంటే తయారు చేసి సప్లై చేసే గ్యాంగ్స్ కూడా మనం 21 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే క్రికెట్ బెట్టింగ్స్ డిఫరెంట్ సీజన్స్లో ఆడేటువంటి క్రికెట్ బెట్టింగ్స్లో చేసే వాళ్ళని కూడా ఒక 24 కేసెస్లో మనం 70 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 1,08,00,000 రూపాయల విలువ చేసేటువంటి క్యాష్ కానీ లేకపోతే వాళ్ళ వస్తువులు కానీ మనం సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాధ్యమైన స్పూరియస్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పూరియస్ సీడ్స్ విషయంలో మనము 5,150 కేస్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్, కాటన్ సీడ్స్ కావచ్చు మిగతాది కావండి చేసి మనం ఒక 12 మెంబర్స్ని మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇల్లీగల్ వెపన్స్ కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఒక 13 మందిని అరెస్ట్ చేసి ఈ మధ్యనే రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి కేబుల్ బ్రిడ్జ్ నుంచి లేక్లోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆమెని రక్షించడం కూడా జరిగింది. అట్లనే విమెన్ PS IT కారిడార్కి జోన్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి కూడా పిటిషనర్స్ వస్తూ ఉంటారు. దే విల్ బి ఇన్ అ డిస్ట్రెస్ స్టేట్ ఆఫ్ మైండ్. వీరికి తర్వాత వాళ్ళతో పాటు వచ్చే పిల్లలకి కూడా ఒక అమేబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు WPSని మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై CP సార్. And in line with the vision of Honorable Chief Minister of Telangana to make the state drug-free, in the month of March, CP Sir has inaugurated or launched the anti-drug abuse committees in 263 schools and 87 colleges of the zone. Through these committees, several awareness sessions, counseling sessions, తర్వాత యాక్టివిటీస్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నాము. అట్లనే ఆల్ ఇండియా రేడియో, TSAT అండ్ వెబినార్స్ ద్వారా కూడాను ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యి అవేర్నెస్ పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. ఫర్దర్ స్కూల్ సేఫ్టీ క్లబ్స్ అనేవి కూడా లాస్ట్ మంత్ CP సార్ చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. Since every child deserves to be safe, Cyberabad Police brought out the concept of school safety clubs in association with SC/SC, wherein all the managements of the schools, their principals, parents, teachers and students are brought on one platform to work in unison for the safety of our children. And in 1 month since the launch, we have addressed several students, like 6,000 students of various schools, and scores of teachers and parents have been given awareness sessions on various aspects of physical safety, digital well-being and cyber safety, anti-drug abuse and mental health. HDFC ATM సెంటర్ దగ్గర జరిగిన థెఫ్ట్, రాబరీ అండ్ మర్డర్ కేస్. దీంట్లో A1, A2 ఇద్దరికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చింది. మేడ్చల్ PSది ఒక సీరియల్ అఫెండర్, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 4 కేసెస్ మర్డర్ ఫర్ గెయిన్. ఆ కేసులో కూడా మేము రైట్ ఫ్రమ్ FIR, ఫాస్ట్ ట్రయల్ అవన్నీ చూసుకోవడం జరిగింది. దాంట్లో లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చింది. ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ఆల్మోస్ట్ మాకు 36 కేసెస్లో ఇంపార్టెంట్ కేసెస్లో మాకు మంచి కన్విక్షన్స్ వచ్చాయి. 2023లో మాకు 4
నేషనల్ లోక్ అదాలత్స్ జరగడం జరిగింది. వీటిలో సైబరాబాద్ మాత్రం స్టేట్లో టాప్. టోటల్ ఐపీసీ కేసెస్ మేము డిస్పోజ్ చేసింది 4 నేషనల్ లోక్ అదాలత్లో 9,127. టోటల్ ఈ పెట్టి కేసెస్ మేము లోక్ అదాలత్లో ఈ 4 లోక్ అదాలత్స్లో 3,02,931 కేసెస్ని మేము ఈపెటి కేసెస్ ఐపీసీ ఈపెటి కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సమ్మన్స్ కానీ అంటే అవన్నీ కంప్లీట్ 100% సర్వ్ చేస్తున్నాము. ఎన్బిడబ్ల్యూస్ కూడా రిగార్డింగ్ అడ్మిన్ రిలేటెడ్గా అబండెండ్ అండ్ అన్క్లెయిమ్డ్ వెహికల్స్ మేము ఆప్షన్ 5 times చేయడం జరిగింది. టోటల్ 2,975 వెహికల్స్ మేము ఆప్షన్ చేశాము. అండ్ వీ జనరేటెడ్ 2,37,31,500 అమౌంట్ టు ది గవర్నమెంట్. రిగార్డింగ్ సిఆర్ హెడ్ క్వార్టర్స్. Respected CP sir and dignitaries on the dais and media friends. Public Safety Integrated Operations Center అనేది ఒక ప్రొయాక్టివ్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ పోలీసింగ్ అండ్ ఇంటెలిజెన్స్ లెడ్ పోలీసింగ్. రియల్ టైంలో సిచ్యువేషనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇవ్వడం అనేది రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ. దీనిలో దృష్టిలో పెట్టుకొని ఈ పిఎస్ఐఓసిని కేవలం ఒక సీసీటీవీ కెమెరా సర్విలెన్స్ కోసమే కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, అంటే దీంట్లో సోషల్ మీడియా కావచ్చు, క్రైమ్ అనలిటిక్స్, ట్రాఫిక్, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి ఏఆర్ సంబంధించింది కావచ్చు, 100 days మానిటరింగ్, ఇలా రకరకాల డిఫరెంట్ వింగ్స్ అన్ని కూడా ఒక్క ప్లేస్లో పనిచేస్తూ ప్రాపర్ కోఆర్డినేషన్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది బహుశా ఇండియాలో ఎక్కడ కూడా ఇంత ఆపరేషన్ సెంటర్ అనేది ఎక్కడ లేదు. సైబరాబాద్ కమిషనరేట్న ఫస్ట్గా మనం కొత్తగా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. కేవలం ఒక సీసీటీవీ కెమెరాస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ నుంచి, అన్ని వింగ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. సో దీంట్లో ఉన్న డిఫరెంట్ టెక్నాలజీస్, సీసీటీవీఎస్ అప్లికేషన్ కావచ్చు, పెట్రోల్ మేనేజ్మెంట్ కానీ, సైడ్ క్యాప్స్, జైల్ రిలీజ్, తర్వాత ఇలాంటి అన్ని అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో లా అండ్ ఆర్డర్ సంబంధించింది వింగ్ ఉంటుంది, ట్రాఫిక్ సంబంధించి. 2022 ईयर में क्राइम ट्रेंड्स कैसे थे, लॉ एंड ऑर्डर कैसा मेंटेन किए, ये क्राइम डिटेक्शन कैसा हो बोल के सबको डिटेल्स दिया गया. आप देखें तो ऑन द होल वो 12% क्राइम साइबराबाद कमिश्नरेट में कम हुआ. प्रॉपर्टी ऑफेंसेस का डिटेक्शन जो है 29% हुआ. और क्राइम प्रॉपर्टी रिकवरी भी बढ़ गया. इस साल काफ़ी न्यू इनिशिएटिव भी अपन लिए साइबर क्राइम्स के लिए अपन सेंटर ऑफ एक्सीलेंस फॉर साइबर सेफ्टी भी इनिशिएट किए. उसमें सोशल मीडिया क्राइम्स जो है या फाइनेंशियल फ्रॉड जो हो रहा है उसके बारे में ये काफ़ी हद तक उसमें रिसर्च करके साइबर क्राइम्स को कम करने के लिए सोच रहे हैं. देन एक नया जो साइबर क्राइम ओएस बोल के शुरू की, इससे इन्वेस्टिगेशन स्पीड भी अभी बढ़ जाता है. सो ऑन द होल साइबराबाद के लिए 2022 बहुत पीसफुली गया. नेक्स्ट ईयर भी with the coordination of and the help and support of all the media and public, अगले साल भी अच्छा होना बोलते हैं.